హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్. ఈరోజు మన కిచెన్లోని రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రై అండి. అయితే చికెన్ ఫ్రై ఎప్పుడు చేసినట్టుగా కాకుండా కొంచెం డిఫరెంట్గా మనము మసాలాలు మారుస్తామన్నమాట. ఆ మసాలాలని మనం డ్రై రోస్ట్ చేసి వాటిని పేస్ట్ చేసి చికెన్కి అప్లై చేసి మ్యారినేట్ చేసి ఫ్రై చేస్తామండి. ఈ విధంగా ఫ్రై చేస్తే టేస్ట్ చాలా యమ్మీగా బాగుంటుంది. అలాగే పక్కన పప్పుచారు పెట్టుకుని దాంట్లో మనము చికెన్ ఫ్రైని అంచుకుంటూ తింటే ఆ టేస్టే వేరే లెవెల్ అనమాట. మరి ఇంకా తయారీ విధానం చూసేద్దాం. ఇదిగోండి, మన ములక్కాడ పప్పుచారు కోసం నేను తీసుకున్న పప్పు ఇది. పప్పు అయితే నేను దీంట్లో చేసి కడిగేసి కుక్కర్లో పెట్టేసుకుంటానండి. నేను రైస్ కూడా కడిగి పెట్టేసుకున్నాను. రైస్ను పప్పు కుక్కర్లో పెట్టుకుంటాను అనమాట. అయితే చిన్న ఉల్లిపాయ, ఒక టమాటో, 2 పచ్చిమిర్చి, 2 ములక్కాడలు తీసుకున్నాను ములక్కాడ పప్పుచారు కోసం. ఇది పప్పు నేను కడిగేసి కుక్కర్లో పెట్టేసిన తర్వాత చికెన్ మసాలా ఏమేమి కావాలో చికెన్లోకి నేను చూపిస్తాను మీకు. ఇదిగోండి, చికెను పప్పు అయితే కడిగి కుక్కర్లో పెట్టేశాను. మనం తీసుకున్న చికెన్ ఇది. అయితే ఈ చికెన్లోకి మసాలా మనము కొద్దిగా వేయించి గ్రైండ్ చేయాలండి. అప్పుడే దానికి ఆ టేస్ట్ వస్తుంది అనమాట. నేను కొద్దిగా దోసపప్పు తీసుకున్నానండి. అది దోసపప్పు, అదైతే ధనియాలు, అవి జీలకర్ర, అవి గసగసాలు, ఇవి వెల్లుల్లి, ఆ తర్వాత చెక్క, లవంగ మొగ్గలు, 1 యాలక్కాయ, ఇవి నేను తీసుకున్న మసాలాలు. అయితే ఇవి డ్రై రోస్ట్ చేద్దామండి. కొద్దిగా లైట్గా వేపించి పొడి చేసి ఇందులో కలిపి మ్యారినేట్ చేయాలన్నమాట. మనం ఇప్పుడు కొద్దిగా వేపుదాం వీటిని. ఇదిగోండి, స్టవ్ ఆన్ చేసి నేను కడాయి పెట్టాను. అయితే ఆయిల్ అవసరం లేదు, డ్రై రోస్టే చేయాలి మనం. కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. కొద్దిగానే వేపండి, మరి డార్క్గా వద్దు. అంటే కొంచెం ఇలాగా దారగా వేయిస్తే టేస్ట్ బాగుంటుంది, కమ్మగా ఉంటుంది అనమాట. ఆ సువాసన బాగుంటుంది వేగడం వల్ల. కొంచెం లైట్గా ఎగితే సరిపోతుంది. ఇదిగోండి, చాలు, ఈ విధంగా ఎగితే చాలు. నేను ఆపేస్తున్నాను. చూడండి, ఈ విధంగా ఎగితే సరిపోతుంది అనమాట. ఇది చల్లారనిచ్చి మిక్సీలో మనం గ్రైండ్ చేద్దాం. ఇదిగోండి, మనం డ్రై రోస్ట్ చేసుకున్న మసాలా నేను పౌడర్ చేశాను అనమాట. ఇలా పొడి పొడిగానే చేయాలి, ఇందులో వాటర్ వేయకూడదు, పొడిగా చేయాలి. అయితే ఇప్పుడు ఇవన్నీ పొడులు మనం చికెన్లోకి వేసి మ్యారినేట్ చేద్దామండి. ఒక బౌల్ తీసుకొని చికెన్ ఇందులోకి వేసేసి ఇలాగ వాటర్ లేకుండా చూసుకోండి. చికెన్లోకి వాటర్ లేకుండా కడిగి పిండేసుకోవాలన్నమాట. మనం గ్రైండ్ చేసిన మసాలా మొత్తం దీంట్లోకి ఇలా వేసేయాలి, మసాలా పొడి. ఓకే, మసాలా పొడి మొత్తం వేసేసామండి. అయితే దీంట్లోకి మనం ఇప్పుడు పసుపు, కావలసినవి అన్నీ వేసేద్దాం. కొద్దిగా పసుపు, మనం కర్రీలోకి ఎంత వేస్తాం పసుపు? కొంచెమే కదా, చిటికడే కదా. అలాగే కారం, కారం మీరు తినేదాన్ని బట్టి, కొంచెం స్పైసీగా ఉండాలి, ఫ్రై కదా. నేను 3 స్పూన్లు వేస్తాను ఫుల్గాను. ఓకే, ఫ్రై కాబట్టి మీరు తినేదాన్ని బట్టి మీరు వేసుకోండి. కొంచెం స్పైసీగా అయితేనే బాగుంటుంది ఫ్రై. అయితే దీనికి సరిపడా సాల్ట్. అయితే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి దీంట్లోకి. ఇదిగోండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ 6 స్పూను. అయితే దీంట్లోకి మనం పెరుగు కూడా వేయాలి, ఆ టేస్ట్ కోసం అనమాట. పెరుగు వేస్తే బాగుంటుంది. ఇదిగో 1 స్పూనే వేస్తున్నాను నేను పెరుగు, చాలు, సరిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ బాగా పట్టించాలి చికెన్కి. ఇలా కలిపేసిన తర్వాత ఈ మసాలా, ఉప్పు, కారము, అల్లం వెల్లుల్లి ఇవన్నీ కలిపి మ్యారినేట్ చేసి కనీసం 1 అరగంట అలా ఉంచాలి. వెంటనే ఫ్రై చేయొద్దు, సరేనా? ఒకవేళ మీకు టైం లేకపోతే ఒక పావు గంట, 20 మినిట్స్ అలా అయినా ఇవి కలిపేసి అలా ఉంచాలండి. పొడులన్నీ ఈ చికెన్కి బాగా పట్టి సాఫ్ట్గాను ఉడుకుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇవన్నీ ఇలాగా పట్టాలి కదా మసాలాలు చికెన్లోకి. అయితే మీరు చికెన్ కడిగేటప్పుడు వాటర్ లేకుండా చూసుకోవాలి, కడిగేసి వాటర్ లేకుండా పిండి తీసుకోవాలన్నమాట. మసాలా పొడి చేసేటప్పుడు కూడా మనము పొడి పొడిగానే చేయాలి, వాటర్ వేయకూడదు, పౌడర్ లాగా. ఇదిగోండి, సరిపడినంత ఇవన్నీ వేసేసాం కదా, ఉప్పు, కారం, మసాలాలు ఇలా మ్యారినేట్ చేసి ఉంచి దీన్ని డైరెక్ట్ ఆయిల్లో వేసి ఫ్రై చేస్తాం. కావాలంటే మీరు ఇలాగా చేసేసి డీప్ ఫ్రై చేసుకోవచ్చు.
నేనైతే షాలో ఫ్రై చేస్తాను. షాలో ఫ్రై అయినా బాగుంటుంది, డీప్ ఫ్రై అయినా బాగుంటుంది. వీటిని ఇలాగా కలిపేసిన తర్వాత కనీసం ఒక అరగంట అలా ఉంచాలన్నమాట. మొత్తం మసాలాలన్నీ ముక్కలుగా పెట్టేసి బాగుంటుంది. సాఫ్ట్గాను ఉంటుంది, జ్యూసీగాను ఉంటుంది, టేస్టీగా ఉంటుంది చికెన్ ముక్కలు. సరే అండి, నేను ఇవన్నీ మసాలాలు పట్టించాను. అయితే ఒక అరగంట నేను ఇలాగా మ్యారినేట్ చేసి ఉంచుతాను. ఇలా పక్కన పెట్టేసి మూత పెట్టేసి పక్కన పెట్టేసి ఉంచేస్తాను. ఇవన్నీ కలిపేసాం కాబట్టి తర్వాత ఫ్రై చేద్దాం. ఈ లోపల పప్పుచారు పెట్టేసుకోవచ్చు. ఈ లోపల పప్పుచారుకి కావాల్సిన కూరగాయలు అవి కట్ చేసుకుని పప్పుచారు పెట్టేసుకుంటే తర్వాత దీన్ని ఫ్రై చేయొచ్చు. ఇదిగోండి, పప్పుచారులోకి నేను అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. తీసుకున్న ములక్కాడలు, ఉల్లిపాయ, టమాటో, ఇది కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి. అయితే మనము ఇదిగో పప్పు కుక్కర్లో నుంచి తీసేసాను. పప్పు కొంచెం స్మాష్ చేయాలన్నమాట. అయితే ఇందులో మనం సాల్ట్ వేసి చేసామనుకోండి అప్పుడు అవి మెత్తగా అవుతాయి. అయితే టమాటాలు కూడా మనము ఇందులో వేసి ఇలా పప్పు గుత్తుతో అంటే అవి మెత్తగా అయిపోతాయి. నేను ఫస్ట్ కుక్కర్లో పప్పు పెట్టినప్పుడు టమాటా వేయడం మర్చిపోయాను. లేదంటే నేను దీని నిండా వాటర్ వేసుకుంటాను. అందువల్ల దీనికి సరిపడా సాల్ట్ ఇప్పుడే వేసేస్తున్నాను. చింతపండు కూడా వేస్తాం కదండి, కాబట్టి ఆ పులుపుకి తగ్గట్టు మనం తీసుకున్న వాటర్కి తగ్గట్టు ఈ ఉప్పు వేసేసి ఇలా అంటే మెత్తగా అయిపోతుంది అనమాట. ఆ ఉప్పు వల్ల ఇది కొంచెం ఉప్పు కరకరలాడుతుంది కదండి, దానివల్ల పప్పు మెత్తగా అవుతుంది. ఈ టమాటాలు కూడా ఇలా అంటే మెత్తగా అయ్యి ఆ రుచి పెరుగుతుంది అనమాట. ఆ టమాటో జ్యూస్ దాంట్లోకి దిగి రుచి పెరుగుతుంది. ఇలా స్మాష్ చేసేయాలి. ఇదిగోండి, ఈ విధంగా స్మాష్ చేసేసి మనం దీన్ని కడిగేసి వాటర్ వేసి తీసేద్దాం. ఈ అంచులకున్నది మనం ఇప్పుడే ఇలాగా వేయాలన్నమాట. లేదంటే పొయ్యి మీద పెట్టినప్పుడు ఇది మాడిపోతుంది, గిన్నె మాడిపోతుంది. గిన్నె మాడిపోయిన తర్వాత మనం ఎంత బలవంతంగా కడిగినా అది వదలదన్నమాట. ఓకే అండి, ఇప్పుడు వేరే దాంట్లోకి షిఫ్ట్ చేస్తాను. ఎందుకంటే నేను ఇది కొంచెం కూరగాయలు వేయాలి, ఇరుకైపోతుంది. ఇదిగోండి, కొంచెం పెద్ద గిన్నె తీసుకుంటాను, దీంట్లోకి షిఫ్ట్ చేస్తాను అన్నమాట. ఇది మరీ పైకి వచ్చేసింది అనుకో మరిగేటప్పుడు పొంగిపోతుంది కదండి. ఆ పొంగిపోకుండా కొంచెం ఖాళీ దాంట్లో పెట్టుకుంటే మనకి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు నేను తీసుకున్న ఈ ములక్కాడలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, అలాగే ఉల్లిపాయలు, అలాగే కరివేపాకు ఇవన్నీ వేసేసి దీంట్లో ఇంకొంచెం వాటర్ వేస్తాను నేను. వేసిన తర్వాత పొయ్యి మీద కొద్దిసేపు 5 నిమిషాలు మరిగాక అప్పుడు చింతపండు పులుపు వేస్తాను. ఎందుకంటే ములక్కాడ ఇవి ఉడకాలి కదా, కొంచెం 5 నిమిషాలు ఉడికాక చింతపండు వేద్దాం. ఇదిగోండి, పొయ్యి మీద పెట్టిన తర్వాత మనం ఒకసారి కలపాలన్నమాట. ఇది ఇలాగా, ఎందుకంటే అడుగున పప్పు ఉండిపోయి మాడిపోతుంది. ఇలా గరిటతో కలపాలి. అయితే ఇప్పుడు ఇందులోకి పసుపును కారం వేద్దామండి. నేను ఆల్రెడీ సాల్ట్ వేస్తాను కదా పప్పు నలిపేటప్పుడు. కొద్దిగా పసుపు, అలాగే కారం. కొంచెం పప్పులోకి ఎక్కువ పట్టదు, 1/2 స్పూన్ వేసానండి. ఎందుకంటే పచ్చిమిర్చి కూడా వేసాము, అలాగే మనం తాలింపులో ఎండుమిర్చి కూడా వేస్తాం కదా, ఎక్కువ అవసరం లేదు. ఇది కొంచెం 5 నిమిషాలు ఇలాగా మరిగిన తర్వాత ఈ ములక్కాడలు అవి ఉడికాక చింతపండు రసం వేద్దాము. లోపల చింతపండు నేను నానబెట్టే ఉంచాను. ఇదిగోండి, చింతపండు నానబెట్టాను, రసం తీసి రెడీగా పెడతాను. ఈ లోపల పప్పుచారు మరగనిద్దాం. ఇదిగోండి, ఒక 5 నిమిషాలు ఇలా మరిగిన తర్వాత ములక్కాడలు ఉడుకుతాయి కదా, ఇప్పుడు మనం చింతపండు వేసేయాలన్నమాట. చింతపండు రసం ఇంకా కొంచెం వాటర్ వేస్తాను నేను, దీని నిండా పెట్టేసుకుంటాను. ఇప్పుడు చింతపండు రసం వేసాం కాబట్టి ఇంకొంచెం మరగనివ్వాలండి. ఇంకా 5-10 నిమిషాలు మరిగితే అప్పుడు టేస్ట్ బాగుంటుంది అన్నమాట. పప్పుచారు బాగా మరిగితే బాగుంటుంది. కొంచెం ఇంకో 5-10 నిమిషాలు మరగనిద్దాం. ఈ లోపల తాలింపుకి కావాల్సినవన్నీ రెడీ పెట్టుకోవాలన్నమాట. ఇదిగోండి, పప్పుచారు 10 నిమిషాలు మరిగింది. ఈ విధంగా బాగా మరిగిన తర్వాత మనం తాలింపు చేస్తే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు తాలింపుకి కావాల్సిన పదార్థాలు చూద్దాము. ఇదిగో వెల్లుల్లి చెదగొట్టి ఉంచుకున్నాను, ఎండుమిర్చి, అదేమో కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు. ఇవి తాలింపు పదార్థాలు, తాలింపుకి తీసుకున్న పదార్థాలు. ఇప్పుడు తాలింపు చేద్దాం. ఇదిగోండి, తాలింపుకి చిన్న గిన్నె పెట్టుకున్నాను తాలింపు చేయడానికి. అదిగో పక్క పొయ్యి మీద అది మరుగుతుంది అనమాట పప్పుచారు. ఇక్కడ మనం తాలింపు చేసేద్దాము.
పప్పే కదండి, ఎక్కువ ఆయిల్ అవసరం లేదు పప్పుచారులోకి. ఎందుకంటే చికెన్లో మనం ఎక్కువ వేస్తాం కాబట్టి దీంట్లో మనము తగ్గించుకోవాలన్నమాట. ప్రతి దాంట్లోనే ఎక్కువ వేయకూడదు. ఒక దాంట్లో ఎక్కువైనప్పుడు ఒక దాంట్లో తగ్గించుకొని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి. ఏ విధంగానూ ఆయిల్ ఎక్కువ తినడం మంచిది కాదు మనకి హెల్త్కి. ఏ విధంగా కూడా ఆయిలే మనకి అన్ని రోగాలు సృష్టిస్తుంది అనమాట. ఎందుకంటే చిన్నప్పటి నుండి చాలా పేపాలు తాగేసి ఉంటాం కదా, రోజు ఆయిల్ లేకుండా ఏది వంట చెయ్యం. ఇదివరకైతే చాలా ఒక చుక్కే వేసేవారు చిన్నప్పుడు మా అమ్మగారు మా అమ్మమ్మగారు. ఒక చుక్కే కూర అంతా ఉడికిపోయాక చిన్న ఆయిల్ వేసి తాలింపు చేసేవారు. ఇప్పుడు మనం ఆయిల్లో ముంచేస్తున్నాం డీప్ ఫ్రైలు కాబట్టి మనం కొంచెం తగ్గించుకొని వాడుకుంటే మంచిది. అదిగో వెల్లుల్లి వేగాక జీలకర్ర ఆవాలు వేసాను, ఎండుమిర్చి చేశాను, అలాగే కరివేపాకు, అలాగే కొత్తిమీర. ఇవన్నీ కొంచెం వేగితే సరిపోతుంది. ఆల్రెడీ వెల్లుల్లి వేగిపోయాయి కదా. కొంచెం బాగా వేగాలి తప్ప మాడిపోకూడదు. సరేనా, చూసుకోండి. వేగిపోయాయి. పప్పులో వేసేద్దాం మనం పప్పుచారులోను. అయిపోయిందండి మన పప్పుచారు. ఈ టైంలో మీరు ఉప్పు చూసుకోవాలన్నమాట. అన్నీ కరెక్ట్గా ఉంటేనే కదా బాగుంటుంది. ఉప్పు, కారం, పులుపు. సరే, ఇది ఆపేసి పక్కకి పెట్టేసి మనం ఇప్పుడు చికెన్ ఫ్రై స్టార్ట్ చేద్దాం. ఇదిగోండి, చికెన్ ఫ్రై కోసం నేను స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టాను. 3 స్పూన్లు వేసాను. దీంతో ఆయిల్ కొంచెం మరి చికెన్ దానికి అంటుకుపోకుండా రావాలి కదా. ఇదిగోండి, ఆయిల్ హీట్ అయ్యాక మనం డైరెక్ట్ చికెన్ వేసేయడమే ఇందులోకి. ఇలాగా కలిపేసి ఉంచాం కదా, మ్యారినేట్ చేసి. ఉండండి. ఇదిగోండి, ఆయిల్ హీట్ అయ్యింది. ఇది కొద్దిసేపు ఇలా ఉంచాలి. అది వాటర్ వరుతుంది కదా, అప్పుడు మళ్ళీ ఇంకోవైపు మనం టర్న్ చేద్దాం. ఇలాగా వేగనిద్దామండి. మనం ఇవ్వాల్సినవి అన్నీ వేసేసాము. కొద్దిగా కరివేపాకు వేద్దాం ఇందులో టేస్ట్ కోసం అంతే. ఆ స్మెల్ బాగుంటుంది కదా. కరివేపాకు, కొత్తిమీర వేద్దాం. ఇదిగోండి, దీంట్లో మనం ఇప్పుడు కరివేపాకు వేద్దాము. కొంచెం కరివేపాకు వేస్తే బాగుంటుంది కదా ఫ్లేవరు. అయితే దీంట్లో పచ్చిమిర్చి కూడా వేద్దామండి, టేస్ట్ బాగుంటుంది. అంటే ఆ ఫ్లేవర్ బాగుంటుంది కదా. పచ్చిమిర్చి కొద్దిగా చీలికలుగా చేసి వేస్తే అంతే. కొద్దిగా కొత్తిమీర కూడా వేద్దాం. ఒకసారి మళ్ళీ ఇలా కలపాలి. ఇదిగోండి, ఇలా కలిపి ఇటువైపు ముక్కలు ఇలాగా తిరగేయడమే అనమాట. ఇది బాగా రోస్ట్ అవ్వనిద్దాం. ఇందులో వాటర్ బయటకు రిలీజ్ అయ్యి ముక్క మెత్తగా ఉడికి రోస్ట్ అయ్యే వరకు మనం ఇలాగా కలుపుతూ ఉండాలి. సిమ్లోనే పెట్టండి. అంటే కొంచెం హైలో పెట్టి వాటర్ ఏదైతే ఉందో అది ఊరిన తర్వాత సిమ్లో పెట్టేయాలి. హైలో పెట్టకూడదు, మాడిపోతుంది. అయితే మనం ఇలా దగ్గరుండి కలిపేటప్పుడు మాత్రం హైలో పెట్టి ఇలా కలుపుతూ ఉండాలి. తర్వాత మళ్ళీ మనం మూత పెట్టేసి సిమ్లో పెట్టి మగ్గనివ్వాలి. అలాగే మాడిపోకుండా చూసుకోవాలన్నమాట దగ్గరుండి.
ఇంకా ఇలా దగ్గరికి బాగా రోస్ట్ అవ్వాలండి. మూత పెట్టేసి మనం దీన్ని ఇలా మగ్గనిద్దాం. ఇదిగోండి మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలన్నమాట. మనం చూసారా ఇప్పుడు తడి వచ్చింది, అందులో వాటర్ వస్తుంది అనమాట చికెన్లోది. అయితే మనం లిడ్ పెట్టేసి సిమ్లోనే ఉంచాలి. అప్పుడప్పుడు ఇలాగా కలుపుతూ ఉండాలన్నమాట. ఎందుకంటే ముక్కలు అటువైపు ఇటువైపు కూడా ఉడకాలి కదా. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. ఏమిల్సినవి అన్నీ వేసేసాం మనం. ఇంకా కావాలంటే మీరు ఇప్పుడు ఈ టైంలో ఈ చిన్న గ్రేవ్ ఉంది కదా, ఇది తీసి నాకు చూడండి, టేస్ట్ చూడండి, ఉప్పు కారం సరిపోయింది లేదు. కావాలంటే మీరు ఈ టైంలో అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఎక్కువ తక్కువ ఉంటే వేసుకోవడం అలా చేయొచ్చు. ఓకేనా? మూత పెట్టేసి ఇప్పుడు సిమ్లోనే అలాగా రోస్ట్ అవనిద్దాం. ఇదిగోండి ఇది ఇంకా మంచిగా రోస్ట్ అయితే మంచి కలర్ వస్తుంది అనమాట. ఇంకొంచెం రోస్ట్ అవ్వాలి. ఇలా దగ్గరికి వచ్చేస్తుంది. ఆ వాటర్ అంతా మళ్ళీ అయిపోయి ఆ చికెన్లో ఊరిన వాటర్ అంతా మళ్ళీ ఎగిరిపోతుంది. అప్పుడు ఈ మసాలాలు ఈ గ్రేవీ ఇదంతా దీనికి పెట్టేసి మంచి కలర్ వస్తుంది అనమాట. ఇంకొంచెం రోస్ట్ అవ్వాలి. ఇది రోస్ట్ అయ్యే కొలది మంచి కలర్ వస్తుంది ఇది. కాకపోతే మధ్యలో మనం ఇలాగా కలుపుతూ ఉండాలి, లేదంటే మరి అడుగంటేస్తుంది కదా, మాడిపోతుంది. ఇలాగా కలుపుతూ ఉండాలన్నమాట మనం మధ్య మధ్యలో. వేవలసినవి అన్నీ వేసేసాం కాబట్టి, ఉప్పు కారం మసాలాలు అన్నీ పట్టించేసాం కాబట్టి ఇది జస్ట్ రోస్ట్ అవ్వడమే. మనం ఇప్పుడు పచ్చిమిర్చి కరివేపాకు వేసాము, కొద్దిగా కొత్తిమీర కూడా వేసాము. మళ్ళీ ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవచ్చు. ఇంకొంచెం ఇలాగా దగ్గరికి రోస్ట్ అవనిద్దామండి. ఇంకా కలర్ బాగా వస్తుంది అనమాట. కొంచెం ఒక 5 మినిట్స్ అలా రోస్ట్ అవనిద్దాం. ఇదిగోండి ఈ విధంగా రోస్ట్ అయితే సరిపోతుంది అనమాట. చూసారా డ్రైగా అయిపోయింది. ఇప్పుడు మంచి కలర్ వచ్చింది. ఈ మనం వేసిన కారం మసాలాలన్నీ ముక్కలుగా పట్టి మంచి కలర్ వచ్చాయి అన్నమాట. ఒక అరగంట మనం అలా మ్యారినేట్ చేసి ఉంచితే అంతా దీనికి పట్టేస్తుంది కాబట్టి ఈజీగా ఇలాగా ఫ్రై చేసేసుకోవచ్చు. పొడి పొడిగా అయిపోయింది చూసారా. మొత్తం ఈ గ్రేవీ అంతా ముక్కలుగా పట్టేస్తుంది అనమాట. మసాలా అయిపోయిందండి. మంచి స్మెల్ వస్తుంది. ఇది బాగా రోస్ట్ అయ్యి మంచి స్మెల్ వస్తుంది. ఈ టైంలో మనం ఇంకా ఆపేయచ్చు. స్టవ్ ఆపేసి డిష్ అవుట్ చేసుకోవడమే. ప్లేట్లోకి తీసేసుకుందాం. ఓకే అండి, స్టవ్ కట్టేస్తున్నాను. ఇది ఈ కలర్ రావాలి అసలు. ఇదిగో ఇక్కడ వచ్చింది చూసారా, అలాగా కొంచెం హైలో పెట్టి మనం ఇలా అంటుంటే ఆ కలర్ వస్తుంది అనమాట. కానీ దగ్గరుండి కలపాలి. మీరు హైలో పెట్టినప్పుడు దగ్గరుండి కలపాలి, లేదంటే మళ్ళీ అడుగంటేస్తుంది, మాడిపోతుంది. మాడిపోతే టేస్ట్ బాగోదు. సరే అండి, ఇది దగ్గరికి అయిపోయింది. మంచి స్మెల్ వస్తుంది. ఇంకా ఆపేస్తున్నాను నేను స్టవ్. ప్లేట్లోకి తీసుకుందాం. ఇదిగోండి రెడీ అయిపోయిన మన చికెన్ ఫ్రైని మనం ప్లేట్లోకి పెట్టేసుకుందాం. వేడివేడిగా బౌల్లోకి తీసేసుకొని దీన్ని మనం గార్నిష్ చేసుకుంటే బాగుంటుంది కదా తినడానికి చక్కగా. వేడివేడిగా సర్వ్ చేసుకుంటే బాగుంటుందండి. వేడిగా ఉన్నప్పుడు తింటేనే ఏ ఆహార పదార్థమైనా దాని రుచి బాగుంటుందన్నమాట. ఓకే, ఈ విధంగా మనం ప్లేట్లోకి పెట్టేసుకున్న తర్వాత నేను ప్లేట్ గార్నిష్ చేసి ఉంచాను. దాంట్లో మనం పెట్టుకుందాం. ఇదిగో గార్నిష్ చేసిన ప్లేటు. ఈ విధంగా మనం డెకరేట్ చేసేసుకుంటే బాగుంటుంది కదా. అయితే పైన కొద్దిగా కొత్తిమీర వేద్దామండి, జస్ట్ కొంచెం. కొద్దిగా, ఎక్కువ వద్దు, ఇది కనబడాలి కదా చికెన్ పీసులు. ఓకే, ఇప్పుడు పప్పుచారు కూడా మనము ఒక బౌల్లోకి తీసేసుకుందామండి. ఓకే, బాగుందా? బాగా డెకరేట్ చేశానా? కామెంట్ చేయండి మీరు చూసిన తర్వాత వీడియో. ఇప్పుడు పప్పుచారు కూడా బౌల్లోకి తీస్తాను.
ఇదిగోండి వేడివేడిగా మన ములక్కాడ పప్పుచారు చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఈ విధంగా చేసుకుంటే కనుక చాలా బాగుంటుందండి టేస్ట్. మీరు కూడా ట్రై చేయండి. మరి మీకు ఎలా వచ్చిందో మీరు కామెంట్ చేయండి. చాలామంది కామెంట్ చేయట్లేదు. మీరు కామెంట్ చేస్తేనే కదా నాకు తెలుస్తుంది ఎలా వచ్చింది. మీకు ఏమన్నా సలహా చెప్పాలా, టిప్స్ చెప్పాలా అనేది నాకు కూడా అర్థమవుతుంది. ఓకే అండి. మరి ఒట్టి పప్పుచారు మనం తినం కాబట్టి పప్పుచారులో నంచుకోవడానికి చక్కగా యమ్మీగా చికెన్ ఫ్రై ఈ విధంగా చేసుకుంటే భలే సూపర్ టేస్ట్ ఉంటుంది. అందరూ తృప్తిగా తింటారు, ఆ రుచిని ఎంజాయ్ చేస్తారు. ఓకే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.